बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। హజరత్ అబూ దర్దా రదియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నారు, ఏ వ్యక్తికైనా ఎవరి నుండైనా శారీరక కష్టము కలిగినప్పుడు అతడు ఆ వ్యక్తిని క్షమిస్తే అల్లాహు తాలా క్షమించిన ఆ వ్యక్తి కోసం ఒక అంతస్తు స్వర్గములో పెంచుతాడు, ఒక పాపాన్ని క్షమిస్తాడు. హజరత్ అబూ దర్దా రదియల్లాహు తఆలాను ఇలా అన్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నాను అని. ఏ వ్యక్తికైనా ఎవరి నుండైనా శారీరక కష్టం కలిగినప్పుడు అతడు ఆ వ్యక్తిని క్షమిస్తే అల్లాహు తాలా క్షమించిన ఆ వ్యక్తి కొరకు స్వర్గంలో ఒక అంతస్తు పెంచుతాడు, ఒక పాపాన్ని క్షమిస్తాడు. ఒక పాపమే కదా అనుకుంటాం మనం. ఆ ఒక్క పాపం వల్ల మనిషి నరకం వెళ్ళిపోతాడు, ఆ ఒక్క పుణ్యం వల్ల మనిషి స్వర్గం వెళ్ళిపోతాడు. ఆ ఒక్క పాపంలోనే ఉంటుంది. తిర్మిజీ హదీస్. హజరత్ జౌదాన్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని తెలిపారు, ఒక ముస్లింను సాటి ముస్లిం సోదరుడు ఎవరైనా క్షమించమని అడిగినప్పుడు అతడు దానిని సమ్మతించకపోతే ఆ వ్యక్తి అధర్మముగా పన్ను వసూలు చేసిన పాపంతో సమానమైన పాపం చేసినట్టు. ఏంటంట? హజరత్ జౌదాన్ రదియల్లాహు తఆలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకగా విన్నానన్నారు, ఒక ముస్లింను సాటి ముస్లిం సోదరుడు ఎవరైనా మన్నింపు కోరినప్పుడు, అంటే క్షమించమని అడిగినప్పుడు అతడు దానిని ఒప్పుకోకపోతే ఆ వ్యక్తి అధర్మముగా పన్ను వసూలు చేసిన పాపానికి సమానమైన పాపం చుట్టుకుంటుంది. అంటే ఎవరైనా ఒక మనిషి క్షమించమని అడిగాడు అనుకోండి, తప్పు జరిగింది, అప్పుడు మనం క్షమించాలా. క్షమించకుండా దాన్ని పట్టుకొని సాగదీస్తే తెగిపోద్ది. అంతేనా? సాగదీస్తామనుకోండి, పెళ్ళమైనా అంతే. విడాకులు ఎక్కువ ఎందుకు అయిపోతాయండి? చాలా మెసేజ్లు వస్తుంటాయి నాకు, కొన్ని వందల్లో వస్తుంటాయి మెసేజ్లు. లవ్ మ్యారేజెస్ కూడా, అంటే ప్రేమించి పెద్దోళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని కూడా విడాకులు అయిపోతాయి. ఏంటంటే చిన్నదే విషయం, దాన్ని అలా సాగదెత్తారు గట్టిగా. ఆ సాగదీయడం వల్ల ఫట్మని దిగిపోద్ది అంతే. ఇంక రమ్మన్నా రానంటది. ఎంతోమంది ఆడోళ్ళు. ఇందాక కూడా ఒక మెసేజ్ వచ్చింది సౌదీ నుంచి ఒక గంట ముందు. అంటే ఏంటంటే క్షమించమని అడిగారు అనుకోండి, భర్తతో తప్పు జరగచ్చు, భార్యతో తప్పు జరగచ్చు. మనం ఏమన్నా దైవ సంభూతులమో ఏంటి అంటే మా వల్ల పాపాలు జరగవు, తప్పులు జరగవు, పొరపాట్లు జరగవు మేము అనడానికి లేదు కదా. ఆ తప్పు అనేది జరుగుద్ది, కానీ క్షమించమని అడిగినప్పుడు క్షమించేటువంటి గుణం మనలో ఉండాలి. ఇబ్నే మాజా హదీస్ ఇది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలాను ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకగా విన్నానన్నారు. ప్రవక్త హజరత్ మూసా బిన్ ఇమ్రాన్ అలైహిస్సలాం అల్లా దగ్గర ఇలా అడిగారు, ఓ అల్లా, నీ దాసులలో నీ దగ్గర అందరికంటే గౌరవనీయుడు ఎవరు, గౌరవమైన వాడు నీ దగ్గర ఎవరు? దానికి అల్లాహు తాలా ఇలా అన్నాడు, నా దృష్టిలో అందరికంటే గౌరవనీయుడు ఎవరనగా ప్రతీకారము తీసుకునే శక్తి ఉన్నప్పటికీ, ప్రతీకారం తీసుకోగలిగే శక్తి ఉన్నప్పటికీ ప్రత్యర్థిని క్షమించేవాడు. ఏంటంట? మూసా బిన్ ఇమ్రాన్ అలైహిస్సలాం అడిగారు, వల్ల నీ దగ్గర గౌరవమైనవాడు ఎవరు? అల్లా చెప్పచ్చు, నమాజ్ చదివేవాడు, ఉపవాసాలు ఉండేవాడు, లేకపోతే దాని ఈ మాట చెప్పచ్చు. ఇదేం చెప్పలా. ఏమని? ప్రతీకారము తీర్చుకునే శక్తి ఉండి కూడా ప్రతీకారం తీర్చుకోలేక మనం ఇలాగ అంటాం, అది వేరే. ఇప్పుడు అవతలోడు బండోడు, బాగా బలమైనడు, డబ్బు కూడా ఉంది, ఆడి దగ్గర ఇలాగే అంటాడు. ఎవరైనా ఆడు కొట్టినా తిట్టినా ఇలాగే ఉంటాడు. అదే మన దగ్గర శక్తి ఉంది, అవతలోడు బలహీనుడు, మనం తీర్చుకోవచ్చు ఆడి మీద ప్రతీకారం, ప్రత్యర్థి మీద. కానీ అయినప్పటికీ కూడా క్షమించేస్తాడు. చూసారా? అల్లా తాలా అన్నాడు, ఈయన అంటే నాకు చాలా ఇష్టం, నా దగ్గర గౌరవం అంటే ఈయనకు ఉంది, ఈయనకే నా దగ్గర గౌరవం అన్నాడు అల్లా. దానికోసమే ఖురానీ మజీద్లో కూడా ఒక ఆయత్ ఉంటుంది. ఏమిటంటే ఆయత్ యొక్క తర్జుమా, దాని యొక్క సారాంశం ఏమిటంటే, మీరు కోరుకుంటున్నారా అల్లా తాలా మీ యొక్క పొరపాట్లు మన్నించాలని, మీ తప్పులు క్షమించాలని?
అయితే మీరు ఇరుగు పొరుగు వారి యొక్క పొరపాట్లు తప్పులు క్షమించండి, అల్లా మీ తప్పులు మరియు పొరపాట్లు మన్నిస్తాడు. మీరు క్షమించే క్షమించబడతారు, మీరు కనుక కఠినంగా ఉంటే కఠినంగానే శిక్షించబడతారు. అల్లా తబారక వ తఆలా మనందరికీ కూడా చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగా.